సామాజిక మాధ్యమాల్లో కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ తనను తీవ్ర అప్రతిష్ట పాలు చేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యకురాలు వై షర్మిల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరపూరిత దురుద్దేశంతో తనను భయభ్రాంతులకు గురి చేసేలా పోస్టులు పెడుతున్నారని పేర్కొన్నారు. మహిళల ప్రతిష్టను దిగజార్చేలా యూట్యూబ్ ఛానల్స్, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఈ పోస్టులుంటున్నాయని వాపోయారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. తనపై తన సహచరులపై అసభ్య కామెంట్స్ పెడుతున్నారని, ఇవన్నీ నిరాధారమైనవే అయినా తనను అవమానించేలా ఉన్నాయన్నారు. వైఎస్ షర్మిల ప్రాణాలకు ప్రమాదం, దొంగల ముఠ. వైఎస్ షర్మిల క్యాంపు కార్యాలయంలో కోవర్ట్ ఆపరేషన్ అంటూ కొన్ని పీడీఎఫ్ ప్రతులను సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ చేస్తున్నారు. షర్మిల తన అన్నతో విభేదించి వైఎస్ జగన్ అజన్మ శత్రువుతో చంద్రబాబుతో చేతులు కలిపి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతోందని వ్యాఖ్యలు చేస్తున్నారని షర్మిల ఈ ఫిర్యాదులు పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు, పోస్టులతో తన వ్యక్తిత్వాన్ని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని, వీరిపై చర్యలు తీసుకోకపోతే తనకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందన్నారు షర్మిల. వేదరమెట్ల కిరణ్ కుమార్, రమేష్ బులకాకుల, పంచ్ ప్రభాకర్, ఆదిత్య, సత్యకుమార్ దాసరి, సేనాని, వర్ర రవీందర్ రెడ్డి, శ్రీరెడ్డి, మహమ్మద్ రెహమత్ పాషాలపై చర్యలు తీసుకోవాలని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును వైఎస్ షర్మిల భర్త అనిల్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనను కొంత అభ్యంతరకరమైన, అసభ్యకరమైన, కుట్రపూరితంగానే కొంతమంది తనపై పోస్టులు పెడుతూ తన పరువుని పూర్తి స్థాయిలో దిగజారపరుస్తా ఉన్నారు. వారందరిపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా వైఎస్ షర్మిల ఇచ్చినటువంటి ఫిర్యాదు నిన్న తన భర్త అనిల్ తీసుకెళ్లి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేసినట్లు సమాచారం అందుతుంది. దీనిపైన 2 ఎఫ్ఐఆర్లని పోలీసులు నమోదు చేశారు. ఈ 2 ఎఫ్ఐఆర్లలో మేదర్మెట్ల కిరణ్ కుమార్, రమేష్ బుల్లగాకుల, పంచ్ ప్రభాకర్ అమెరికా, ఆదిత్య ఆస్ట్రేలియా, సత్యకుమార్ దాసరి చెన్నై నుండి, సేనాని, వర్ర రవీందర్ రెడ్డి, శ్రీధర్, మహమ్మద్ రెహమత్ పాషా పేర్లను పొందుపరుస్తూ షర్మిల ఈ ఫిర్యాదును అందజేసినట్టుగా తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తూ తన పరువును తీవ్ర అప్రతిష్ట పాలు చేస్తా ఉన్నారంటూ కూడా దాంట్లో ఉద్దేశించి ఈ ఫిర్యాదు అందజేస్తుంది. నేరపూరిత దురుద్దేశంతోనే తనను భయభ్రాంతులకు గురి చేసేలా ఈ పోస్టులని పెడతా ఉన్నారు, పోస్ట్ చేస్తా ఉన్నారు, వారిని వైరల్ చేస్తా ఉన్నారు. మహిళల ప్రతిష్టను దిగజార్చే యూట్యూబ్ ఛానల్, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఈ పోస్ట్ ని ఎక్కువగా పెడతా ఉన్నారు. వారందరినీ గుర్తించి వారిపైన చర్యలు తీసుకోవాలంటూ మాత్రం ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు 2 ఫిర్యాదులు దీనిపైన నమోదు చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని సాధారణ ప్రజల్ని, విఐపీలను, సినిమాకు చెందినటువంటి వారిని, పొలిటీషియన్స్ అందరినీ కూడా కలుస్తూ ఆ ప్రచారం జరుగుతూ ఉంది. ఇటీవలే తన కొడుకు పెళ్లి సందర్భంగా కూడా ఇతర పార్టీలకు చెందినటువంటి నాయకులను, అధినేతలను కలిసి ఇన్విటేషన్ ఇవ్వడము, దానికి కొంతమంది దురుద్దేశంతో ఇష్టానుసారంగా అసభ్య కామెంట్లు పెడుతున్నారని, ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి కామెంట్స్ అంటూ కూడా తనను అవమానించే విధంగా వైఎస్ షర్మిల ప్రాణాలకు ముప్పు ఉంది, వైఎస్ షర్మిల ప్రాణాలకు ప్రమాదం, దొంగల ముఠ, వైఎస్ క్యాంపు కార్యాలయంలో కోవర్ట్ ఆపరేషన్, ఈ రకంగా ఎవరికి తోచినటువంటి టైటిల్స్ వారిని పెట్టి తన కుటుంబానికి, తనకు, తన ఫ్యామిలీ మెంబర్స్ వ్యక్తిగత విషయాలన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ తను పూర్తిగా అప్రతిష్ట పాలు చేస్తా ఉన్నారనే ఒక ఉద్దేశంతో షర్మిల ఈ ఫిర్యాదు అందజేసినట్లు సమాచారం వచ్చింది. షర్మిల తన అన్నతో విభేదించి వైఎస్ఆర్ జగన్ కు అజ్ఞాన శత్రువైన చంద్రబాబుతో చేతులు కలిపి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అంటూ కూడా పొలిటికల్ కాంట్రవర్సీలను కూడా షర్మిలను ఇన్వాల్వ్ చేసి ఈ రకమైనటువంటి పోస్టులు పెడుతున్నటువంటి కొంతమంది పేర్లను మాత్రం షర్మిల గుర్తించి ఫిర్యాదులో ఆ పేర్లను కూడా పొందుపరిచి వారిపైన చర్యలు తీసుకొని ఇమీడియట్ గా వారు ఉపయోగిస్తున్నటువంటి ఆ పేజెస్ అన్నింటిని కూడా బ్లాక్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఫిర్యాదు అందజేశారు. పోలీసులు అయితే 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేసుకొని ఎక్కడి కేంద్రంగా ఈ పోస్టులను పెడతా ఉన్నారు, షర్మిల వ్యక్తిగత విషయాలను పోస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి, ఏదైనా రాజకీయ శక్తులు
ఏదైనా పార్టీ నుంచి ఆదేశాలు ఉంటే షర్మిలను టార్గెట్ గా చేసి ఈ ప్రచారాన్ని కొనసాగిస్తా ఉన్నారనే దానిపై మాత్రం హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్పందన అంటే రవితేజ పోలీసులు కేసు నమోదు చేశారా, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇవన్నీ కూడా సైబర్ యాక్ట్ ప్రకారంగా వస్తుంది. ఐటీ యాక్ట్ పరిధిలోకి తీసుకొని ఈ సోషల్ మీడియా ద్వారా నిజంగానే ఏవైతే పేర్లు షర్మిల కొన్ని ప్రస్తావనకు తీసుకొస్తా ఫిర్యాదు అందజేసిందో ఆ పేర్లు నిజమైనవేనా, లేకపోతే వాళ్ళ పేర్లను ఉపయోగించుకుంటూ ఎవరైనా ఆపరేట్ చేస్తూ షర్మిల పరువుని పూర్తిగా దిగజార్చేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారనే దానిపై ఇన్వెస్టిగేషన్లో బయటకు రావాల్సి ఉంది. షర్మిల రాజకీయం ఈ కాంగ్రెస్ పార్టీ కంటే ముందుగానే ఇక్కడ వైఎస్ఆర్సీపీ రన్ చేయడము, ఇక్కడ రన్ చేస్తున్నటువంటి క్రమంలో కొంత కాంట్రవర్షియల్ కి గురవ్వడము, ఇక్కడ కూడా పాదయాత్ర టైంలో కొంతమంది అసభ్యకరమైనటువంటి కామెంట్స్ పెట్టడము, సినీ తారలకు సినీ ప్రముఖులకు లింకులు కడుతూ ఈ సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ కొన్ని వీడియోలు ప్రసారం చేయడము, కొంతమంది సోషల్ మీడియాలో రాతలు రాసుకోవడము, ఇవన్నీ కూడా లేనిపోయినటువంటి కామెంట్స్ తన పర్సనల్ లైఫ్ ని కాస్త డిస్టర్బ్ చేస్తూ పర్సనల్ లైఫ్ ని కాస్త తీసుకొచ్చి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన పెడతా ఉన్నారంటూ కూడా గతంలో నుంచి షర్మిల ఈ ఆరోపణలు చేసుకుంటూ వస్తా ఉంది. ఇప్పుడు ఈ ఆరోపణలు భరించక ఇటీవలే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీరందరూ కలిసి పొత్తులో భాగంగానే జగన్ కోసం షర్మిలను దింపారు. షర్మిల కోవట్ ఆపరేషన్ అని, జగన్ కి ముప్పు షర్మిల అని, ఈ రకంగా పాత విషయాలన్నీ కూడా షర్మిలపై రుద్దుతూ షర్మిల పరువుని పూర్తిగా దిగజార్చేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఏపీలో పోలీసులకు కంప్లైంట్ చేయకుండా తెలంగాణలో పోలీసులకు కంప్లైంట్ చేయడం గల కారణాలు ఏంటి? ఇక్కడ నుంచి ఈ పేజీలు ఆపరేట్ అవుతా ఉన్నాయంటూ మాత్రం కొంత అనుమానం. దాంతో పాటు షర్మిల బంజారా హిల్స్ లోటస్ పాండ్ లో నివాసం ఉంటుంది కాబట్టి ఇదంతా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది. సో తన జ్యురిస్డిక్షన్ తన కమిషనరేట్ లో ఫిర్యాదు అందజేస్తేనే తనకు న్యాయం జరుగుతుంది. దాంతో పాటు దేశంలో ఉన్నటువంటి టెక్నాలజీని అంతా కూడా ఉపయోగించుకొని పోలీసులు ఎక్కడి నుంచి అయినా ఆపరేట్ చేసినా వారిని పట్టుకునేటువంటి సామర్థ్య గల టెక్నాలజీ హైదరాబాద్ లోనే ఉంది కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని తన ఉంటున్నటువంటి ప్రాంతంలోనే ఫిర్యాదు అందజేయాలి. ఇంకోటి ఎవరైతే దుండగులు పేజ్ ఆపరేట్ చేస్తా ఉన్నారో వారు కూడా హైదరాబాద్, తెలంగాణ నుంచి ఆపరేట్ చేస్తా ఉన్నారని మాత్రం కొన్ని అనుమానాలు ఉండడంతో ఈ ఫిర్యాదును అందజేసి వారి ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఐడీలని జతపరుస్తూ ఇవన్నీ కూడా పోలీసులకు అందజేసినట్టుగా తెలుస్తుంది. అన్ని కోణాల్లో సిసిఎస్ పోలీసులు పరిశీలన చేపడుతుంది. ఎక్కడైతే వ్యక్తిగతంగా ఇది ప్రజలకు ఉపయోగపడని సమాచారం కాదన్నప్పటికీ ఇది పర్సనల్ ఇష్యూస్ ని వారి ఫ్యామిలీని లాగడము, రాజకీయ పరమైనటువంటి విమర్శలకు దారితీయడము, ఇద్దరి మధ్య రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేయడము, ఎక్కడెక్కడ వీడియోస్ ఉన్నాయనే దాంతో కూడా ప్రత్యేక టీమ్స్ అవన్నీ కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఇప్పటికే 2 కేసుల పైన కొందరిని గుర్తించి వారు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తా ఉన్నారనే దానిపై కూడా వారి ఐపీ అడ్రస్, లొకేషన్ కూడా ఇప్పటికే పోలీసులకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ 6-7 మందిని త్వరలో ఈ 2 ఎఫ్ఐఆర్ల ప్రకారంగా 8 మందిని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎవరైతే షర్మిల సోషల్ మీడియా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించేటువంటి పనిలో పడ్డారు. షర్మిల పైన ఎవరు కామెంట్స్ చేసినా, ఎవరు వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసినా వారందరిపైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఫిర్యాదు అందజేసింది స్పందన. థ్యాంక్ యూ రవితేజ.